గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ వి గణేష్, మహేశ్వరి ల్యాబ్, డాక్టర్ బి రాజారావు పిల్లల హాస్పిటల్, బెల్లంపల్లి. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ విషయం చెప్పడానికి ముందుకు వచ్చాను. ఈ సందర్భంగా మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి నేను చేసే విజ్ఞాపన ఏంటంటే, సార్, ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో రైతులకు కావలసిన యూరియా సరైన విధంగా అందుబాటులో లేకుండా పోతుంది సార్. అదేవిధంగా ఆరుగాలం కష్టపడి వాళ్ళ పంటను కోల్పోయే అవకాశాలు ఉన్నందున వారిపైన దృష్టి పెట్టండి అని కోరుకుంటూ, అదేవిధంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యున్నతమైన పోస్టులలో సెలెక్ట్ కాబడే పోస్టులు గ్రూప్ 1 ద్వారా ఫిలప్ అవుతూ ఉంటాయి. ఈ సందర్భంగా ఒకే సెంటర్లో 70 మంది సెలెక్ట్ అయ్యారని మనకు నివేదికల్లో వచ్చింది సార్. కానీ ఒక సెంటర్ ద్వారా 70 మంది సెలెక్ట్ అయినప్పుడు దాని మీద ఎంతో కొంత ఊహాగానాలు రావడానికి అవకాశాలు ఉంటాయి సార్. కాబట్టి సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లలో కూర్చొని చదువుకునే స్టూడెంట్స్కి న్యాయం జరిగే విధంగా మరియు భావితరాల స్టూడెంట్స్కి నమ్మకం కలిగే విధంగా రైతులకు, విద్యార్థులకు సరైన న్యాయం చేస్తారని కోరుకుంటూ, నేను మీ వి గణేష్, మహేశ్వరి ల్యాబ్, డాక్టర్ బి రాజారావు పిల్లల హాస్పిటల్, బెల్లంపల్లి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యాపీ డే.